ఏపీ కూటమి ప్రభుత్వానికి రాజధాని రైతులు డెడ్ లైన్ విధించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెలాఖరున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సైతం తమను కలవడానికి చర్చించడానికి ఇష్టపడటం లేదంటూ వాపోయారు. ఆగస్టు 5న మంత్రి నారాయణను కలిసి 14 సమస్యలు చెప్పుకున్నట్లు వివరించారు. అయితే ఇదే విషయంపై మంత్రి నారాయణ ఇప్పటి వరకు స్పందించలేదని క్లారిటీనిచ్చారు. సిఆర్డీఏ అధికారులు మహిళలతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. 29 గ్రామాల్లోని సిఆర్డీఏ ఆఫీసుల్లో అవినీతి జరుగుతోందంటున్నారు రైతులు. ఇక ఏ పని పూర్తి చేయాలన్నా అధికారులు లంచాలు అడుగుతున్నారని చెబుతున్న రాజధాని రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎందుకు వరుసగా సమావేశాలు పెట్టుకున్నారు? ప్రతిసారి సిఆర్డీ అధికారులు లంచాలు తీసుకున్న అవినీతి చేస్తున్నారు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిన్న మీటింగ్లో పాల్గొన్నటువంటి జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. గ్యాప్ ఎక్కడ మీకు ప్రభుత్వానికి మధ్య, లేకపోతే మీకు సిఆర్డీకి మధ్య, లేకపోతే కమిషనర్కి మీ మధ్య గ్యాప్ ఉందా? ఏం జరుగుతుంది? అయితే మాకు అసలు ఇప్పుడు జేఏసీ 5 సంవత్సరాలు పనిచేసిందండి, యాక్టివ్గా పనిచేసింది. ఈ జేఏసీని ఎప్పుడు పిలిచి చర్చించింది లేదు. అయితే మీడియా సమావేశాలు అంటే మీడియా ద్వారా తెలియపెడితే ఓసారి ఆగస్టు 5వ తారీఖు కవర్ చేశారు. 23 మంది వెళ్ళాం, 14 సమస్యలు ఇచ్చాం, అర్జీ ఇచ్చాం. ఈ 14 సమస్యలు మరి ఓ నెలలో మళ్ళీ మేము మీటింగ్ వేసి కూర్చున్నాం. మీటింగ్ వేసుకుని కూర్చొని వీటిలో ఎన్ని పరిష్కారం అయినాయి, ఇంకేముండయి కావాల్సినవి అనేది మాట్లాడుకుందాం అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచింది లేదు, అడిగింది లేదు. మాకు తెలిసి ఏంటంటే సమస్య పరిష్కారం ఏంటి, ఏ సమస్య అంటే ఒక కౌలు మట్టికి మేము అడిగిందా అంటే కౌలు ఒకటి మట్టికి పరిష్కారం అయింది. ఆ కౌలు కూడా 9వ సంవత్సరం యానిటీను 10వ సంవత్సరం యానిటీ పెండింగ్ ఉందట. ఒక 2 కోట్లు 3 కోట్లు అంతవరకే కానీ కత్తిమా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇక దీని మీద ఏంటంటే చిన్న రైతులు ఉన్నారు, వీళ్ళందరూ సమస్యలు తీసుకెళ్ళి చెప్పుకోవాలంటే పోలేరు ఆఫీస్కి. ఆ సమస్యలు అట్టాగే ఉంటున్నాయి. గ్రామ కంటాల సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ మామూలుగా అసైన్డ్ డ్రాలు తీయట్లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయితే ఇదితో కాంది ఏంటంటే అసైన్డ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేసాం, అది చేయలేము అని చెప్పి అని అన్నారు. సరే అది వదిలిపెట్టినా కానీ ఈ 2 సమస్యలు పోయినా ఇంకా 13 సమస్యలు 13 సమస్యలు. ముఖ్యమంత్రి గారు సిఆర్డీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడతాను, ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం, మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము అనే మాట కూడా చెప్పారు కదా. చెప్పారు కానీ ఇంతవరకు మాకైతే కబురేం లేదండి. ఎవరి కాళ్ళు ఏంటంటే సొంతంగా ఎవరి కాళ్ళు సొంతంగా కమిషనర్ తోటో లేకపోతే మంత్రి గారితో ఏదైనా అవసరమైన వాళ్ళు వెళ్ళి అట్ట పని చేయించుకుంటాం తప్పితే ఈ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి 5 సంవత్సరాలు బాధలు పడి బుడ్డ చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళటం కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే మనం ఈ రైతు చేసి అనేది పార్టీలు వేరు, రాజకీయాలు వేరు. ఈ రైతు చేసి అనేది కంటిన్యూస్గా ఇది కొనసాగాల్సిందే, సమస్యల మీద మనం గలవెత్తాల్సిందే. ఈ సిఆర్డీ ఆఫీస్లో కూడా అవినీతి అనేది జరుగుతుంది. ఇప్పుడు నా ప్లాటు వేరే వాళ్ళు కొన్నారనుకోండి, ఆ పేరు మీద చేంజ్ అవ్వడానికి 2000 3000 తీసుకొని మారుతున్నారంట. ఇవన్నీ కొంత అవినీతి ఉంది, కొంత డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు చేయించుకున్నారు, అవి జరుగుతూనే ఉంది. ఈ నెలాఖరులో 30వ తారీఖు 29 తారీఖుల మధ్యలో ఈ కార్యాచరణ ప్రణాళిక వేసుకుందాం అని చెప్పి మళ్ళీ మీటింగ్ కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పి అనుకున్నాం. ఈ లోపేదని ఈ సమస్యల పరిష్కారం దిశగా కనుక వెళ్తే దానికి ఏం లేదు. ఇప్పుడు ఇందుట వ్యతిరేకమైన వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే. చంద్రబాబు గారు అంటే అందరికి అభిమానమే, ఆయన చూసే భూములు ఇచ్చారు, ఇక్కడ వ్యతిరేకం ఏమి లేదు. అది ఈ సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతాయి. 5 ఎకరాల లోపు ఉండాలి అందరూ. అంటే ఎంతమంది ఉంటారు? 80% రైతులు చిన్న రైతులు. మాకు సమస్య వచ్చిందని కాగితం తీసుకెళ్తే సిఆర్డీఏలో ఎంట్రన్స్ ఉందా మాకు? అసలు ఆ కమిషనర్ మా మొహం చూస్తాడా? మేము వెళ్తే ఏమంటాడు, ఎవరు వచ్చారమ్మా ఏందమ్మంటే ఆ కాగితం తీసుకోండి చూస్తాంలే పోడిని అంటారు. కమిషనర్ దగ్గరికి పోయి మాది ఇది సమస్య అని చెప్పుకునే అంత రైతులు ఇక్కడ ఎవరు లేరండి, చిన్న రైతులు. ఎందుకంటే పొలాల పనులు తప్ప బయటికి రాని వాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు కూడా. మాకు అసలు ఈ అధికారులు మధ్యలో ఇట్ట ఉంటారని కూడా తెలియదు. భూములు ఇచ్చేటప్పుడు నిజం మాట్లాడితే చంద్రబాబు గారికే ఇస్తున్నాము, చంద్రబాబు గారే చేసి పెడతారు. నాయకుడిని చూసి ఆ రోజు మేము భూములు ఇచ్చాము. మధ్యలో వీళ్ళందరూ అధికారులు ఎంతమంది ఉంటే వీళ్ళు ఎంత ఫాస్ట్గా చేయాలి నారాయణ గారికి అప్పచెప్పారు. మరి జేఏసీ అనేది ఉంటే పిలవాలి కదా. ఇప్పుడు మా బోటి వాళ్ళు ఏమంటామంటే 5 ఏళ్లలో మరి వాళ్లే కోర్టుల చుట్టూ ఆడి చుట్టూ మరి మా దగ్గర ఇప్పుడు అంతా చూసి చేసింది వాళ్లే వెనకుండి. అందుకని వాళ్ళు ఏమైనా పని చేసి పెడతారు అని ప్రతి చిన్న రైతు వచ్చి ఏం చేసి ఏం చేస్తున్నారు అయ్యా, పై ఉద్యమం అయిపోయిందని పడుకున్నారా అని వాళ్ళందరిని అడుగుతున్న మాట వాస్తవం. మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మా పక్క రైతులు సమస్య ఉందంటే వాళ్ళు వచ్చి అమ్మ ఏంది మన పనులు ఏందని అడిగినప్పుడు మేము జేఏసీ దగ్గరికి పోండి ఎందుకు ఊరుకుంటున్నారంటే జేఏసీ ఏమంటుంది, మమ్మల్ని లెక్క చేయట్లేదమ్మా అంటుంది. లెక్క చేయకపోవటం కారణం ఏంటి? జేఏసీ అనేది ఇవాళ జేఏసీ ఉండబట్టే అన్ని పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఉండబట్టే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అది గమనించాలి. ముఖ్యంగా నారాయణ గారు కానీ
ఇంకొక మంత్రి కానీ. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి ఆ రోజు కలుపుకొని ముందుకెళ్ళాము. ఈ రోజు మీరు ఎందుకు అంటలేదు? మీరు దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు? మీరు జేఏసీని ఆ రోజు జేఏసీ ఉంది, మాకు సెక్యూరిటీ ఉందనే మేము ముందు కూరికాం. 20 కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉండవు, ఒక్కొక్కరు 24 కేసులు 20 కేసులు. ఎందుకంటే మా వెనక జేఏసీ ఉంది, వాళ్ళే చూసుకుంటారులే, మనం ఫైట్ చేయటమే ముఖ్యం అనుకున్నాం. మరి కోర్టులు దా పోయాం ఆ రోజు. సుప్రీం నుంచి మరి హైకోర్టుని సుప్రీం కోర్టుకి ఎక్కడ కొడితే అక్కడ కొడితే ఇక్కడ జగన్ ఎన్ని కేసులు దిప్పాడు? 51 కేసులు దిప్పాడు. ఇంకా 65 జోన్ అది ఇంకా ప్రజెంట్ రిజర్వ్లోనే ఉంది. దానికేం తుది మొదలు లేదు, అది అట్టాగే ఉంది, సెంటు భూములది. మరి ఇంకా గజిట్ చేసింది ఇందాక అన్నయ్య అన్నట్టు గజిట్ చేసింది కూడా దానికేం మొదలేం మాట్లాడతలేదు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం ఖాళీకి కూర్చోట్ల, పోనీ ఆయన రాడు అనుకోవటానికి ఆయన ఏం ఖాళీకి కూర్చోట్ల. 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం లేకపోయినా మీడియా ముందుకు వచ్చి పెట్టి ముఖ్యమంత్రినే ఎన్నో అంటున్నాడు, నువ్వు జావరాదా, నువ్వు బతకరాదా, నువ్వు బాయిలో దొగరు అట్టంటాడిని మేము కామ్గా కూర్చుంటాడని అనుకుంటాం. మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు గారు రావాలని మనస్ఫూర్తిగా అమరావతి రైతులు కోరుకుంటున్నారండి. ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ రావాలి బాబు గారు, పెట్టుబడులు తేవాలి. ఇప్పుడు పెట్టుబడులు తేవాలని అయ్యా కొడుకు చెరోకేపుకి వెళ్తున్నారు. ఏంది సిఆర్డీఏ పరిస్థితి? 29 ఊళ్ళో వాళ్ళకి చేసే పని వాళ్ళది కాదా? నేను ఒక రైతు అడంగుల కోసం సంవత్సరంన్నర తిరుగుతున్నా అంటే మరి ఏం దాని అర్థం ఏంటి? సంవత్సరంన్నర తిరుగుతున్నానమ్మా, ఇంతవరకు అడంగులు ఇయటం లేదు అంటున్నారు. మేమేమన్నాలో వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీస్లో సిఆర్డీ ఆఫీస్లో ఇకంటే మాకు తిరిగే పని పొలాలు. ఇది పరిస్థితి. రైతులందరూ కూడా చెప్తున్నమాట, అవినీతి జరుగుతుంది, స్థానిక సిఆర్డీ అధికారులు అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది, దాన్ని కట్టడి చేయాలని చెప్తున్నారు. రెండోది 14 సమస్యల మీద ఇస్తే ఆగస్టు 5వ తేదీన సమస్యలు ఇస్తే కేవలం ఒక సమస్యను మాత్రమే కౌలు చెల్లించారు తప్పించి మిగతా 13 సమస్యలు పట్టించుకోలేదు. ఈ నెల 29, 30 తేదీలో ఒక కీలక సమావేశం పెట్టుకోబోతున్నాం. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు. సిఆర్డీ కమిషనర్ కానీ మంత్రి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు భూములు ఇచ్చినప్పుడు చంద్రబాబును చూసి ఇచ్చాం, ఈరోజు అధికారులు కనీసం ఆయన దగ్గరికి సమాచారం కూడా వెళ్ళలేకోకుండా అడ్డుకుంటున్నారని రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఓసానాతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.